Good morning. Good morning, sir. Good morning, sir. Good morning, Amma. Okay. నిన్న మనం ఈ ప్రొనౌన్సియేషన్లో స్పీచ్ ఆర్గాన్స్ తర్వాత ఈ కాన్సనెంట్స్ కూడా మనం తెలుసుకున్నాము. నౌ విల్ సీ వాట్ ఆర్ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ గురించి తెలుసుకుందాం. యా, ఇది ఆల్రెడీ నిన్న చూసాం కదా. ఓకే, సో ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్. ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ బైలేబియల్, లేబియోడెంటల్, ఇంటర్డెంటల్, ఆల్విలార్, పాలటల్, వీలార్, తర్వాత గ్లాటల్. మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్లో స్టాప్స్నే వీటి ప్లాజివ్స్ అనేది చెప్పుకున్నాము. తర్వాత ఫ్రికేటివ్స్ అంటే ఫ్రిక్షన్తో, అఫ్రికేట్స్ అంటే వితౌట్ ఫ్రిక్షన్, ఇవన్నీ మనం చెప్పు. నాజల్స్ అంటే ముక్కుతో, గ్లైడ్స్ అంటే ఇట్స్ ఓవల్ లాగా ఉంటుంది అన్నట్టు, బట్ ఇట్స్ ఏ కాన్స్టెంట్. వీటిని కొద్దిగా ఇంకా డీటెయిల్గా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే ఎక్కడ మనము ఈ సౌండ్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బైలేబియల్ అంటే రెండు పెదాల కలయిక ద్వారా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాన్సనెంట్స్కి వొవల్స్కి తేడా మీకు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో చెప్పాను, మరి మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. వొవల్స్ మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు మన స్పీచ్ ఆర్గాన్స్, ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఈ పెదాల కాడి నుంచి గ్లాటిస్ వరకు ఏ భాగాన్ని టచ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నాం అనుకోండి, ఏ భాగాన్ని టచ్ చేయదు, గాలి ఫ్రీగా బయటకు వచ్చేది, ఎక్కడ ఆగడం అనేది జరగదు అన్నట్టు. అయితే కాన్సనెంట్స్లో అలా కాదు. కాన్సనెంట్స్ అన్నప్పుడు ద ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ అబ్స్ట్రక్టెడ్. గాలి బయటికి వచ్చేటప్పుడు దాన్ని ఆపుతాం అన్నట్టు, ఆపి దాన్ని ఒక పద్ధతి ప్రకారము బయటికి రాణిస్తాం. ఓకే, అందుకనే మా నోట్లో ఏదో ఒక భాగాన్ని టచ్ చేస్తుంది, అప్పుడే కాన్సనెంట్స్ అనేది ఏర్పడుతుంది అండి. సో ఎక్కడ అది టచ్ అవుతుంది అనేది ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. బైలేబియల్ అంటే రెండు పెదాలు మూసుకోవడం ద్వారా మూసుకొని తెలుసుకుంటాయి అన్నట్టు, అక్కడ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దాన్నే ఎస్ యూ యూజ్ బోత్ లిప్స్ టు క్రియేట్ ద సౌండ్. సో ఇక్కడ రెండు పెదాలని వాడుకుంటాం. సచ్ యాజ్ ద బిగినింగ్ ఆఫ్ సౌండ్స్ ఇన్ పిన్, బర్స్ట్, వా అంటే ప బ వ, ప బ వ, అండ్ ద ఎండింగ్ సౌండ్ ఇన్ సీమ్, మ, ప బ మ వ. ఈ మూడు సౌండ్లు మనం ప్రొనౌన్స్ చేయాలంటే మనకు పెదాలు అవసరం అన్నమాట. పెదాలు లేకపోతే నోరు ఇలా తెరుచుకొని మనం ఈ సౌండ్స్ పా బా వా తర్వాత మ, ఈ సౌండ్స్ ప్రొనౌన్స్ చేయడం సాధ్యం కానే కాదు. ఎందుకంటే వీ నీడ్ వాట్ ఈస్ దట్, లిప్స్, టూ లిప్స్, రెండు లిప్స్ మనకు అవసరమైతే. నెక్స్ట్ లేబియో అంటే మనకు మళ్ళీ వన్స్ అగైన్ లిప్, డెంటల్ అంటే పళ్ళు. లేబియో డెంటల్ అంటే పెదాలని తర్వాత పళ్ళని రెండింటినీ వాడతాం అన్నట్టు. దిస్ యూజెస్ ద లోయర్ లిప్. అయితే ఒకే ఒక పెదవి, లోయర్ లిప్ అండ్ అప్పర్ టీత్, పైన ఉన్నటువంటి ఈ రెండింటి కలయిక ద్వారా, ఈ రెండు దగ్గరికి రావడం ద్వారా కొన్ని సౌండ్స్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. అవేంటి అంటే ఫ, వ. ఫ అన్నప్పుడు చూడండి, కింది పెదవి పళ్ళని తాకుతుంది, ఫ. తర్వాత వ, దీన్నే లేబియో డెంటల్ అని చెప్తాం. నెక్స్ట్ డెంటల్, డెంటల్ అనొచ్చు లేదా ఇంటర్డెంటల్ అంటే రెండు పై పళ్ళు కింది పళ్ళు ఈ రెండు కూడా దగ్గరకు వస్తాయి అన్నట్టు. అక్కడ నాలుక ఈ రెండింటి మధ్యలోకి వస్తారంట. ఆ రకంగా సౌండ్స్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స, జ. దిస్ క్రియేట్స్ సౌండ్ బిట్వీన్ ద టీత్. రెండు పళ్ళకి మధ్యలో సౌండ్ వస్తా అంట, లైక్ ఇన్ జ అండ్ స, జ. Then alveolar, you create sound with the tongue and the ridge behind the upper teeth. ఈ అప్పర్ టీత్ ఉంది కదా, దాని ఇమ్మీడియట్ గా పైన ఉన్నది, అక్కడ మన నాలుక టచ్ చేయడం ద్వారా కొన్ని సౌండ్స్ క్రియేట్ అవుతాయి అన్నట్టు. ఈ క్రియేట్ సౌండ్ విత్ ద టంగ్ అండ్ ద రిడ్జ్ బిహైండ్ ద అప్పర్ టీత్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ద బిగినింగ్ సౌండ్స్ ఆఫ్ ట, డ,
స, జ అండ్ ల అండ్ తర్వాత న. ఇవన్నీ కూడా ఆ రిడ్జ్ నాలుక ఈ వెనుక భాగాన్ని టచ్ చేస్తుంది అన్నట్టు, ఈ సౌండ్స్ క్రియేట్ చేస్తుంది. అందుకే దీన్ని ఆల్వియలార్ అంటాం. దెన్ ప్యాలెటల్. ప్యాలెటల్ అంటే ఇంకొద్దిగా వెనక, ఈ ఆల్వియలార్ వెనక ఉన్నదాన్ని ప్యాలెటల్ అంటాం. దిస్ యూజెస్ అ టంగ్ అండ్ ద హార్డ్ ప్యాలెట్, దాన్ని హార్డ్ ప్యాలెట్ అని కూడా అంటాము. టు క్రియేట్ ద సౌండ్స్ ఇన్ ష, తర్వాత జ, తర్వాత చ, జ, ర, య. ఇవన్నీ కూడా హార్డ్ ప్యాలెట్ దగ్గర మనకు సౌండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వీలార్. దిస్ మేక్స్ సౌండ్ యూజింగ్ ద సాఫ్ట్ ప్యాలెట్. సాఫ్ట్ ప్యాలెట్ అంటే ఇంకా దాని వెనకాల చూడండి, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రిడ్జ్, పళ్ళు, దీన్ని ఏమంటారు, డెంటల్. డెంటల్ వెనకాల ఉన్నది ఆల్వేలార్. ఆల్వేలార్ కంటే వెనకాల అన్ని పై భాగమే అన్నట్టు, కింద భాగం కాదు. పై భాగం ఆల్వేలార్, ఇంకొద్దికి పోతే హార్డ్ ప్యాలెట్, ఆ తర్వాత సాఫ్ట్ ప్యాలెట్. సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర జనరేట్ అయ్యే సౌండ్స్ ని వీలార్ అంటాం. ఏమంటాము? వీలార్. అవేంటి అంటే క, గ, క, గ, ఇవి మనం సౌండ్స్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు మీరు నాలుక ఎక్కడుంది అనేది గమనించండి. అదే ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. Then glottal. This is a sound made in the throat between the vocal cords, such as in the word hit. ఇది vocal cords దగ్గర గాలి ఆపుతాం. హా చూడండి, మొత్తం నోరు తెరుస్తాం అన్నట్టు. హా 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 అన్నప్పుడు చూడండి, నోరు తెరవాలి. నోరు తెరిచి ఈ వోకల్ కార్డ్స్ దగ్గర మనం గాలి ఆగి వదిలిపెడతాం అన్నట్టు. హా హా. నాలుక ఏం కదలదు ఇక్కడ. ఓకే, దీన్ని గ్లాటల్ అంటాం. ఏమంటాము? గ్లాటల్. ఇది ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. నెక్స్ట్ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే గాలిని మనం ఏ విధంగా బయటికి వదులుతున్నాము, ఎక్కడ వదులుతున్నాము అనేది, ఎక్కడ ఆపి వదులుతున్నాం అనేది ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ అయితే, ఇక్కడ ఏ విధంగా గాలి ఫ్రీగా బయటకు వచ్చేస్తుందా, లేదా స్లోగా బయటకు వస్తుందా, ఎలా వస్తుంది అనే దాన్ని బట్టి మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ అని చెప్తాం. ద మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ మీన్స్ how the sound is made using the different places of articulation. Tongue, the manner of articulation means how the sound is made using the different places of articulation, tongue placement, whether the sound is voiced or unvoiced, and the amount of air needed. So the manner of articulation lo emem gamanistamante how the sound is made, sound ఏ విధంగా తయారవుతుంది, జనరేట్ అవుతుంది, యూజింగ్ ద డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఆర్టికులేషన్. రకరకాల ప్లేసెస్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. దెన్ టంగ్ ప్లేస్మెంట్, టంగ్ ఎక్కడ ప్లేస్ అవుతుంది అనే ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్. వెదర్ ద సౌండ్ ఈజ్ వాయిస్డ్ ఆర్ అన్వాయిస్డ్, ఇది కూడా మనం చెప్పుకున్నాం. వాయిస్డ్ అన్వాయిస్డ్ అంటే ఇక్కడ మనకు వైబ్రేట్ అవుతాను వోకల్ కార్డ్స్. అండ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ నీడెడ్, ఎంత గాలి అవసరము, ఎంత గాలి అవసరం. ఒక సౌండ్ ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత గాలి, ఒక్కొక్క సౌండ్ కి కొన్నికి తక్కువ సౌండ్ అవసరమై, తక్కువ గాలి అవసరం అవుతుంది, కొన్నిటికి ఎక్కువ గాలి కూడా అవసరం అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం ఈ మేనర్ ఆఫ్ ఆర్టికులేషన్ స్టడీ చేస్తాం అన్నట్టు. ఫస్ట్ వన్ ప్లాజివ్స్. ప్లాజివ్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఎక్స్ప్లోజన్ అంటాం. ఎక్స్ప్లోజన్, వాట్ యు మీన్ బై ఎక్స్ప్లోజన్? ఎక్స్ప్లోజన్ అంటే అర్థం తెలుసు ఎవరికైనా? కెన్ ఎనీబడి హెల్ప్ మీ? కెన్ ఎనీబడి? ఎక్స్ప్లోజన్, ఎక్స్ప్లోజివ్స్, ఎక్స్ప్లోజన్ ఎవరికైనా తెలుసా? ఎక్స్ప్లోజివ్స్. మీరు సైలెంట్ గా ఉంటే ఎలా? మాట్లాడండి, ఇట్లా ఊకే శబ్దాలు చేసుకుంటూ ఉంటే లాభం లేదు. either you should talk or you should mute. ఓకే, అంతేగాని ఊకే గుర్ర సౌండ్ చేస్తే ఉపయోగం లేదు. ఓకే, రైట్. ఎక్స్ప్లోజన్ అంటే ఏమనంటే బాంబు. ఇప్పుడు బాంబ్ ఎక్స్ప్లోడెడ్ అంటాం. సడన్ గా అది మొత్తం అంతా కూడా ఎక్స్ప్లోడ్ అవ్వడం, సడన్ గా బాంబ్, దాన్ని ఎక్స్ప్లోజన్ అంటాం. మరి ప్లాజివ్స్ అనేది కూడా అదే పదం నుంచి, అదే దీని నుంచి వచ్చింది అన్నట్టు. మరి దాని అర్థం ఏమో చూద్దాం. ఎయిర్ కమింగ్ ఫ్రమ్ ద లంగ్స్ ఈ స్టాప్డ్ అట్ సమ్ పాయింట్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సౌండ్. ఎయిర్ మనకు మొత్తం లంగ్స్ నుంచి వస్తాయంట బయటికి. మనం ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేయాలన్నా ఫస్ట్ గాలి పీల్చుకుంటాం, మళ్ళీ వదిలిపెట్టేస్తుంటాం. ఆ వదిలిపెట్టేస్తున్నటువంటి గాలిని మనము
మాట్లాడడానికి ఉపయోగిస్తూ ఉంటాం అన్నట్టు. ఆ లంగ్స్ నుంచి బయట వచ్చిన గాలిని ఫ్రీగా బయటకి పోకుండా మనం సైలెంట్గా ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తాము, నోరు మూసుకుంటాం, ముక్కులో నుంచి గాలి పీలుస్తాం, ముక్కులో నుంచి బయటకు వదులుతాం, దాన్ని ధ్యానం అంటాం. కానీ మనం మాట్లాడేటప్పుడు అలా కాదు, ముక్కులో నుంచి గాలి పీలుస్తాం, నోట్లో నుంచి గాలి వదులుతాం. ఎందుకంటే మనం మాట్లాడాలి కాబట్టి మాటలు అనేటివి మాట్లాడాలంటే గాలి కావాలి. గాలి ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ ప్రత్యేకంగా మనం ఏం వాడుకోమన్నట్టు. మనం ఆల్రెడీ లంగ్స్లోకి తీసుకున్నటువంటి గాలిని మళ్ళీ మనం బయటికి తీసుకొని వస్తాం అన్నట్టు. దాన్నే సౌండ్ రూపంలో వాడుకుంటూ ఉంటాం. అయితే ఎయిర్ కమింగ్ ఫ్రమ్ ద లంగ్స్ ఈ స్టాప్ అట్ సమ్ పాయింట్, ఎక్కడో ఒక చోట గాలిని ఆపి వదులుతాం అన్నట్టు. డైరెక్ట్ అంటే సౌండ్ ఏం రాదు. గాలిని పీల్చుకున్నాం, సౌండ్ వచ్చిందా, రాలే. బట్ యూ స్టాప్ ద ఎయిర్ సమ్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ భ, బ, మా, క, చ, జ, ఇక్కడ కూడా గాలిని వదులుతున్నాం. కాకపోతే గాలిని ఎక్కడో ఒక చోట ఆపి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో బయటికి పంపడం ద్వారా సౌండ్స్ అనేటివి జనరేట్ అవుతాయి. ఓకే, డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సౌండ్. సమ్ ఆఫ్ దీస్ సౌండ్స్ ఆర్ unwise, such as pin, tin and kin. Some of these are wise, such as burst, dust and gust. అయితే ఇక్కడ ప్లాజివ్స్ అని ఎందుకన్నామరా అంటే గాలిని పూర్తిగా ఒక ప్లేస్లో ఆపేస్తాం, కంప్లీట్గా ఆపేస్తాం, ఆపేసి ఒకటేసారి గాలిని బయటకు వదిలేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ ఫ అన్నప్పుడు ఏం చేసాము, మొత్తం గాలిని రెండు పెదాలతో బంధించేసాం బయటికి రాకుండా. ఆ తర్వాత ఒకటేసారి గాలిని బయటికి వదిలేసాం. ఫ, భ, ఠ. చూడండి, పా బాకేమో రెండు పెదాలు అవసరం, కానీ టా డాక్ వచ్చి ఆల్వీలార్, అది అంటే రిడ్జ్. ట, డ, క, గ. క, గ అనేది వీలార్. ఓకే, పా, బ, టా, డ, క, గ. ఇక్కడ గాలిని పూర్తిగా ఆపేసి ఒకటేసారి వదిలేస్తున్నాను. చూడండి, ఫ, భ, ఠ. చూడండి, ఠ, డ, క, గ. పూర్తిగా ఆపేసి వదులుతున్నాం, అందుకే వీటిని ప్లాజివ్స్ అంటారు. నెక్స్ట్ ఫ్రికటివ్స్. మరి ఫ్రికటివ్స్ అంటే ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ఎయిర్ ఫ్లో. రిస్ట్రిక్టెడ్ ఎయిర్ ఫ్లో కాసెస్ ఫ్రిక్షన్. అంటే గాలిని ఫ్రీగా వదిలేయకుండా ఇంతకుముందు పూర్తిగా ఆపేసి ఒకటేసారి వదిలిపెట్టాం ప్లాజివ్స్లో. కానీ ఫ్రికటివ్స్లో ఏం చేస్తాం అంటే గాలిని పూర్తిగా ఆపేయం, రిస్ట్రిక్షన్ పెడతాం. ఓకే, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాఫిక్ ఫ్రీగా పోతా ఉంటే మధ్యలో సగం రోడ్డుకి అడ్డంగా ఏదైనా పెడతారన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ అంతా స్లో అయిపోతుంది, స్లో అయిపోయి స్పీడ్ తగ్గిపోతుంది. అదేవిధంగా గాలిని మనం ఫ్రీగా బయటకు వదలకుండా ఏదో ఒకటి అడ్డం పెడతాం. ఏదో ఒకటి అంటే నాలుక, ఇంకేముంటుంది మనకు, నాలుక, పళ్ళు, పెదాలు, ఇవి అడ్డం పెట్టడం ద్వారా అడ్డం పెట్టి పూర్తిగా గాలిని ఆపేయం, మెల్లగా బయటకు వదులుతూ ఉంటాం, సగమే అడ్డం పెడతాం. ఎయిర్ ఫ్లో ఈజ్ కంప్లీట్లీ స్టాప్డ్. ఈ ఎయిర్ ఫ్లోని కంప్లీట్గా స్టాప్ చేయం. అన్వాయిస్డ్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ ఫిన్, సిన్, సిన్, షిన్ అండ్ హిట్. వాయిస్డ్ ఎగ్జాంపుల్ వ, జ, జ, జ అండ్ ట. ఓకే, వీటినన్నిటిని కూడా మనము ఫ్రికటివ్స్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క సౌండ్ తీసుకుంటాం. ఫ, ఫ అన్నప్పుడు చూడండి వాట్ హ్యాపెన్స్. ఫ అన్నప్పుడు సౌండ్ వస్తుంది, సౌండ్ గాలి గాలి బయటికి లీక్ అవుతా ఉంది అన్నట్టు. ఫ, ఫ. కానీ పా అన్నప్పుడు చూడండి, ఫ గాలి ఏమాత్రం బయటికి రాలేదు, ఒకటేసారి బయటికి రిలీజ్ చేసాం. కానీ ఫ అన్నప్పుడు గాలి కొద్ది కొద్దిగా బయటికి వస్తూ ఉంటుంది అన్నట్టు. కొంతమంది మాట్లాడితే తుంపర్లు వస్తూ ఉంటాయి. ఎందుకు తుంపర్లు వస్తాయంటే ఇదే అన్నట్టు కారణం. వాళ్ళు మెల్లగా గాలిని వదిలిపెట్టమంటే ఆ తుంపర్లను కూడా వదిలిపెడుతూ ఉంటారు. ఫ తర్వాత
సా చూడండి, సా అన్నప్పుడు కూడా ఈ రెండు పళ్ళకి మధ్యలో నాలుక కొద్దిగా బయటకు వస్తుంది. సా తెలుగు తా వేరే, తెలుగు ఏమో తా, అది ఆల్మోస్ట్ ఆల్వేలర్. ఇంగ్లీష్ తా అనేది డెంటల్. తెలుగులో మనం తా అంటాం, కానీ ఇంగ్లీష్లో తా అనకూడదు, సా అనాలి. మనమైతే ఎక్కువగా ఈ తానే పలుకుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థాట్ అంటాం, ఐ థాట్, ఐ థింక్, ఐ థ్యాంక్ యూ. ఎలా చెప్తాం మనము? థ్యాంక్ యూ అంటాం, నాట్ థ్యాంక్ యూ. యూ హ్యావ్ టు సే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాలుక కొద్దిగా బయటికి రావాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సిన్, సా. నాలుక బయట వచ్చి గాలి కొద్ది కొద్దిగా ఎస్కేప్ అవుతూ ఉండాలి, ఎస్కేప్ అవుతూ ఉండాలి. కానీ తెలుగులో చూడండి, థ, ఇది ఆల్మోస్ట్ ఆల్ ప్లాజివ్. తా 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 అన్నప్పుడు గాలిని పూర్తిగా ఆపేసి ఒకటేసారి బయటికి వదిలిపెడుతున్నాం. సో ఇట్ ఈస్ ఆల్వియలార్, తర్వాత ప్లాజివ్. తెలుగులోనేమో ఆల్వియలార్, ప్లాజివ్. కానీ ఇంగ్లీష్లో సా అనేది డెంటల్ ఫ్రికటివ్. డెంటల్ ఫ్రికటివ్, దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నట్టు. తెలుగులో ఉన్న తాకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి సాకి దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. కాకపోతే చాలామంది ఇట్లా కరెక్ట్గా సాని చాలామంది మన తెలుగు వాళ్ళు అయితే పలకరు. మన తెలుగు వాళ్ళు ఈ సా అనే సౌండ్ తెలుగులో లేదు కాబట్టి మనం దాన్ని తాతో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇట్స్ వెరీ కామన్. ఎప్పుడైతే ఒక సౌండ్ మన భాషలో లేదనుకోండి, ఆ సౌండ్ పలకాలంటే మనం దాని దగ్గర ఉన్న సౌండ్కి కొద్దిగా షిఫ్ట్ అయిపోతూ ఉంటాం. నేను చెప్పాను కదా, బెంగాలీ వాళ్ళు వా పలకలేరండి. వాళ్ళు ఎక్కడ వా వచ్చినా సరే బా అంటారు. వేర్ ఆర్ యూ అంటారు, బేర్ ఆర్ యూ అంటారు. వే అనేదేమో చూడండి, లోయర్ లిప్ అండ్ అప్పర్ టీత్, బా బా. కానీ బా బదులు ఏం చేస్తారంటే వాళ్ళు బైలేబియల్ చేసేస్తారట, బా దగ్గరది అన్నట్టు. బా అని ఇట్లా పలకడం చేత కాక బా అంటారు. వేర్ ఆర్ యూ అంటే బేర్ ఆర్ యూ అంటారు. బేర్ ఆర్ యూ అని అడుగుతారండి బెంగాలీస్ అన్నట్టు. అదేవిధంగా మనము థ్యాంక్ యూ అని చెప్పమంటే సా అని చెప్పలేక థ్యాంక్ యూ అని చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాం. థ్యాంక్ యూ వెరీ, నాట్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బికాస్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేలార్, ఇట్ ఈస్ నాట్ ఆల్వేలార్, ఇట్ ఈస్ డెంటల్. డెంటల్ అంటే రెండు పళ్ళ మధ్యలోనే మనం సౌండ్ క్రియేట్ చేయాలి. రెండు సౌండ్ మధ్యలో క్రియేట్ చేసినప్పుడు ఇంకోటి ఫ్రికటివ్. తెలుగులోనేమో ఇట్ ఈస్ ఎ ప్లాజివ్, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్రికటివ్. ఫ్రికట్ అంటే గాలి కొద్ది కొద్దిగా ఎస్కేప్ అవుతూ ఉండాలి. పంక్చర్, ఇప్పుడు గాలి టైర్ ఉండింది అనుకోండి, ట్యూబ్కి రంధ్రం పెడితే గాలి కొద్ది కొద్దిగా వస్తుంది, అప్పుడు సౌండ్ వస్తుంది, సరిగ్గా సౌండ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షన్, దట్ ఈస్ ఫ్రికటివ్. సో సేమ్ అదే ఏర్పాటు మనం నోటి ద్వారా కూడా చేయగలం అన్నట్టు. గాలి మొత్తం నింపుకుంటాము లంగ్స్లో, బయట వచ్చేటప్పుడు ఒకటేసారి వదలకుండా మెల్లగా వదిలిపెడతాం. ఇట్ ఈస్ జస్ట్ లైక్ పంక్చర్ అయినప్పుడు వచ్చే సౌండ్ అన్నట్టు. ఈ అలా కొద్ది కొద్దిగా వదిలిపెట్టే సౌండ్స్ అన్నిటినీ కూడా ఫ్రికటివ్స్ అంటాం. సో ఏమేమి ఉన్నాయి ఇవి? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రికటివ్లో ఫ వ, ఫ వ ఫస్ట్ వర్డ్, తర్వాత స జ, తర్వాత స జ, స జ, తర్వాత ష జ, తర్వాత హ, తర్వాత హ. వీటన్నిటిని కూడా మనము ఫ్రికటివ్స్ అంటాం. ఏమంటాము? ఫ్రికటివ్స్. నెక్స్ట్ అఫ్రికేట్స్. అఫ్రికేట్స్ మరి ఇవేంటివిరా అంటే ఇవి ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్లాజివ్స్ అండ్ ఫ్రికటివ్స్. అంటే గాలిని ఆపుతాము, అట్లనే ఒకటేసారి వదిలిపెట్టాం. ప్లాజివ్స్లో ఏమవుతుంది, గాలిని పూర్తిగా ఆపేసి ఒకటేసారి వదిలిపెడతాం. ఫ్రికటివ్స్లోనేమో గాలిని పూర్తిగా ఆపము, ఫ్రిక్షన్తో గాలి ఎస్కేప్ అవుతూ ఉంటుంది. అఫ్రికేట్స్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. అంటే గాలిని పూర్తిగా ఆపుతాము కానీ ఒకటేసారి వదిలిపెట్టాము, ఫ్రిక్షన్తో మెల్లగా బయటికి వదిలిపెట్టాం. వీటిని అఫ్రికేట్స్ అంటారు అన్నాడు. దీస్ ఆర్ కాంబినేషన్స్ ఆఫ్ స్టాప్స్ అండ్ ఫ్రికటివ్స్. స్టాప్స్ అంటే ప్లాజివ్స్ అన్నాడు. చీప్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్వాయిస్డ్ అఫ్రికేట్ అండ్ జీప్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాయిస్ ఫ్రికేట్. దీంట్లో రెండు సౌండ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో అఫ్రికేట్స్లో. చ జ చూడండి,
చ అన్నప్పుడు గాలిని పూర్తిగా ఆపేశాం. బట్ వదిలేటప్పుడు మాత్రము ఒకటేసారి ఫ అట్లా వదలకుండా చ కొద్దిగా స్లోగా గాలి బయటకు వస్తున్నట్టు, ఒకటేసారి రాదు. సో ఫ్రిక్షన్ ఉంది, స్టాపు ఉంది, ఎందుకని దీన్ని అఫ్రికేట్స్ అంటాం. అదేవిధంగా జ, చ, జ ఈ రెండింటిని అఫ్రికేట్స్ అని చెప్తాం అన్నట్టు. దెన్ నాజల్స్. నాజల్స్ అంటే ఏమన్నా అంటే గాలిని యాజ్ ఎక్స్పెక్టెడ్ ద ఎయిర్ ఈ స్టాప్డ్ ఫ్రమ్ గోయింగ్ త్రూ ద మౌత్, నోట్లో నుంచి బయటికి రాకుండా ముక్కులో నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. మనం ఆల్మోస్ట్ అసలు ఏ సౌండ్ ప్రొనౌన్స్ చేసినా ఎక్సెప్ట్ నాజల్స్, ఏ సౌండ్ ఏం మాట్లాడినా సరే గాలి ముక్కులో నుంచి రాదు, నోట్లో నుంచి బయటకు వస్తుంది. బట్ నాజల్స్ పలికేటప్పుడు మాత్రము గాలి నోట్లో నుంచి రాదు, ముక్కులో నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మా ఇది బైలేబియల్, ఓకే, మా అనే బైల అంటే గాలిని రెండు పెదాలు మూసేసి గాలిని ఆపేస్తాం. మరి వదిలేటప్పుడు ఎలా వదులుతాం అంటే నోట్లో నుంచి రాదు, ముక్కులో నుంచి వస్తుంది. మా మా చూడండి, నోటికి ముందు ఏలు పెట్టుకోండి, ఇంత సౌండ్ కూడా రాదు. మా ముక్కులో నుంచి వస్తుంది. మా మా ఓకే, నా. సో దీంట్లో మనకు నాజల్స్ లో మూడు సౌండ్స్ ఉన్నాయి. మా, నా, మా, నా, ఇది ఒకవేళ ముక్కు మూసుకుంటే ఈ పదాలు పలకడం కష్టం అవుతుంది. బా, మా, డా, ఇంకనే సౌండ్ అయితే రానే రాదు, ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, దెన్ లిక్విడ్స్. ఆల్మోస్ట్ నో ఎయిర్ ఈ స్టాప్డ్ హియర్. ఇక్కడ ఎక్కడ గాలి అనేది ఆపమన్నట్టు. ఓకే, వాయిస్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ లా, లా, తర్వాత లా అండ్ రా, లా, రా, వీటిని లిక్విడ్స్. ఆల్మోస్ట్ అల్ ఇవి ఓవల్స్ లెక్కన కొద్దిగా ఓవల్స్ లెక్కన గాలి మొత్తం బయటకు వచ్చేస్తుంటుంది. లా, రా అయితే ఒకటేసారి బయట రావడం అనేది ఉండదు. ఓకే, స్లోగా రావడం ఉండదు, ఫ్రీగా వచ్చేస్తారంట. లా, రా. దెన్ గ్లైడ్స్. ఓకే, రెండు ఉన్నాయి లిక్విడ్స్. ఇంకా గ్లైడ్స్కి వచ్చినామంటే ఆల్మోస్ట్ ఆల్ ఒకటే ఉంది. సమ్ టైమ్స్ రెఫర్ టు సెమీ ఓవల్స్. వీటిని సెమీ ఓవల్స్ అని కూడా చెప్తాం. వీటిని ఏమంటాము? సెమీ ఓవల్స్ అని కూడా చెప్తాము. ఎందుకని అంటే ఓవల్ లాగా గాలి ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది, ఎక్కడ ఏది టచ్ కాదు. ఎక్కడ ఏది టచ్ కాకుండా గాలి ఫ్రీగా వస్తే దాన్ని ఓవల్ అంటాం. మరి ఇక్కడ సెమీ ఓవల్ ఎందుకంటే ఇక్కడ కూడా ఏది టచ్ కాదని దగ్గరికి వస్తుంది కానీ టచ్ కాదు. ఓకే, అలాగే గాలి ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది. అదేమంటే ఒకే ఒక సౌండ్ ఉంది మనకి ఇంగ్లీష్లో, వా, వా. ఓకే, ద ఎయిర్ పాసెస్ త్రూ ద ఆర్టికులేటర్స్ టు క్రియేట్ ఓవల్ లైక్ సౌండ్. అది ఓవల్ లాగా వస్తున్నాడు. వా, వా అన్నప్పుడు చూడండి, ఇవి రెండు తగలలేదు, లైక్ పా, బా, ఇవన్నీ పెదాలు రెండు కూడా టచ్ అవుతాయి. కానీ వా అన్నప్పుడు రౌండ్ లిప్స్ అన్నట్టు, లిప్స్ రౌండ్ షేప్లోకి వచ్చేస్తాయి. వా, వా. ఓకే, ద ఎయిర్ పాసెస్ త్రూ ద ఆర్టికులేటర్స్ టు క్రియేట్ ఓవల్ లైక్ సౌండ్స్ ఈవెన్ దో ద లెటర్స్ ఆర్ నోన్ యాజ్ కాన్సనెంట్స్. ఇవి కాన్సనెంట్స్ ఎందుకంటే ఓవల్స్ లో ఏమో ఎక్కడ ఏది కదలదు అసలు. చూడండి, ఆ అన్నప్పుడు ఎక్కడ ఏది కదలదు, కానీ వా అన్నప్పుడు పెదాలు మొత్తం కూడా రౌండ్ షేప్ లేక రావాలి, అప్పుడే ఆ సౌండ్ వస్తుంది. వా, వా, కానీ టచ్ కావు. అందుకని వీటిని సెమీ ఓవల్స్ అంటే సగం ఓవలు సగం కాన్సనెంట్ అన్నట్టు. సగం ఓవలు సగం, బట్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ కాన్సనెంట్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ వెల్ అండ్ ఎల్, యా, యా కూడా. ఓకే, వా, యా. నౌ లెట్ us go to the next one. Now ఇప్పుడు ప్లాజివ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, we know that consonant sounds can be classified in different ways of categorizing consonant sounds in according their manner of articulation, how they are produced. Now we are going to learn about plosives. ఈరోజు ప్లాజివ్స్ గురించి తెలుసుకుందాం. Plosives are produced when the flow of air is briefly stopped. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. గాలిని పూర్తిగా కంప్లీట్గా కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆపేస్తాం అన్నట్టు. నాట్ ఈవెన్ ఏ సెకండ్ సేపు కూడా మనం చూడండి, మనం ఎన్ని సౌండ్స్ అంటే ఒక్క సెకండ్లో సుమారు ఒక 100 సౌండ్లు మనం ప్రొడ్యూస్ చేయగలం ఒకే ఒక సెకండ్లో. మనం అనుకుంటాం అంత కష్టం అనేది. సుమారు 100 సౌండ్లు వరకు మనం ప్రొడ్యూస్ చేసే. కొంతమంది ముఖ్యంగా సాంస్క్రిట్ చాంట్స్ చేస్తుంటారు, చాలా రకాల సౌండ్స్ ఉంటాయి అన్నట్టు, చాలా ఫాస్ట్గా చేస్తుంటారు అన్నట్టు. సో నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ప్లాజివ్స్.
సో ప్రొడ్యూస్ వెన్ ద ఫ్లో ఆఫ్ ఎయిర్ ఈస్ బ్రీఫ్లీ స్టాప్. బ్రీఫ్గా చాలా కొద్ది సమయం గాలిని ఆపేస్తాం. అసలు మనకు తెలియనే లేదు ఇవన్నీ చూడండి, ఇవన్నీ మనకు తెలియకుండానే ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ చదువుతుంటే మనకు తెలుస్తుంది, ఓహో ఈ విధంగా మనం సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామా అని అనుకుంటున్నాం. కానీ వితౌట్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ డూయింగ్ దిస్. స్టాప్ అండ్ దెన్ రిలీజ్ సడన్లీ. సో స్టాప్ చేసేసి సడన్ గా రిలీజ్ చేస్తాం అన్నట్టు. సో దేర్ ఆర్ 6 ప్లాజివ్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ లో మనకు మొత్తము 6 ప్లాజివ్స్ ఉన్నాయి. ఏంటంటే ఫ, భ, ట, డ, క, గ. వీటిని పిబిటిడి కేజీ అని అనకూడదు. ఎలా పలకాలి? ప, బ, ట, డ, క అండ్ గ. మొత్తం 6. ఏ కాన్సనెంట్ సౌండ్ కెన్ అక్కర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ వర్డ్. కాన్సనెంట్ సౌండ్ అనేది ఒక పదంలో మొదట్లో ఉండవచ్చు, మిడిల్లో ఉండవచ్చు, ఎండ్లో కూడా ఉండవచ్చు. ఎనీవేర్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ సౌండ్ ఆఫ్ ఎ వర్డ్ ఇన్. సో ఇనీషియల్ గా అంటే ఒక పదం మొదట్లో ఉంటే దాన్ని ఇనీషియల్ పొజిషన్ అంటాం, చివరిలో ఉంటే ఫైనల్ పొజిషన్ అంటాం, మధ్యలో ఉంటే మీడియల్ పొజిషన్ అంటాం. ఇనీషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్, మీడియల్ పొజిషన్. లెటెస్ట్ అండర్స్టాండ్ ద ప్లాజివ్స్ త్రూ దేర్ పొజిషన్. సో ఆ పొజిషన్ బట్టి ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి అనేది మనము చూస్తాం. ఇది మీకు యాక్చువల్గా మీ టెక్స్ట్ బుక్ లో ఇది ఫస్ట్ చాప్టర్ అన్నట్టు, ఇదే అన్నట్టు. యాక్చువల్గా మనము ఒక 10 నిమిషాల్లో అయిపోయేయచ్చు, కానీ మీకు ఐ వాంట్ టు టీచ్ ఫుల్, కొంత అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం జరుగుతున్నట్టు. సో ఇప్పుడు ఫస్ట్ పా అనే సౌండ్ తీసుకుంటాం. పా అనే సౌండ్ తీసుకుంటే ఇనీషియల్ పొజిషన్ అంటే మొదట్లో, ఒక పదానికి మొదట్లో ఆ సౌండ్ వస్తే ఎలా ఉంటుంది, మీడియల్ పొజిషన్ మధ్యలో వస్తే ఎలా ఉంటుంది, ఫైనల్ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఫీల్ ఇనీషియల్ పొజిషన్, ఫీల్, పేర్, పెయిడ్, ప్లాన్. చూడండి అన్ని ఇనీషియల్ మొదట్లోనే ఉన్నాయి. మీడియల్ పొజిషన్లోకి వచ్చేలకు మధ్యలో, అంటే మొదటి సౌండ్కి చివరి సౌండ్కి మధ్యలో ఎక్కడో అవుతా ఉంటుంది అన్నట్టు. అపాయింట్, స్పాన్, యాపిల్, హ్యాపీ, ఈడి వరకు. నెక్స్ట్ వన్ చూడండి, స్లిప్ చివరి పొజిషన్, ఫైనల్ పొజిషన్, ఇది చివరిలో ఉంటాయి అన్నట్టు. స్లిప్, డ్రిప్, క్లాంప్, గ్రాస్ప్. తర్వాత బా, పా, బా, టాడా, కాగా అని చెప్పుకున్నాం కదా, ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. పా, బా, టాడా, కాగా ప్లాజివ్స్ అనేది. బ్లో ఇనీషియల్ పొజిషన్, బ్లో, బ్యాడ్, బ్యాక్, బాంబ్. తర్వాత మీడియల్ పొజిషన్, రిబ్బన్, ఆల్బమ్, కేబుల్, ఎల్బో. ఇవన్నీ మధ్యలో ఉన్నాయి. నెక్స్ట్ చివరి పొజిషన్, ఫైనల్ పొజిషన్, క్రాబ్, క్లైంబ్, జాబ్, సకమ్. దెన్ ట్రీ, ట్రైన్, ట్రమండస్, ట్రెండ్. తర్వాత ఈ మీడియల్ పొజిషన్ చూడండి, కిటన్, స్టాప్, లాటరీ, మాస్టరీ, వుడన్. సారీ వుడన్ వచ్చి డా, ఇది మాస్టరీ. ఓకే. నేను ఫైనల్ పొజిషన్లోకి వచ్చేందుకు గోట్, పాస్ట్, మోస్ట్, లాస్ట్. ఇంకా డాకు వచ్చాక చూడండి, డెవలప్, డ్రెయిన్, డేర్, డ్రాప్. ఇది ఇనీషియల్ పొజిషన్. ఇంకా మీడియల్ పొజిషన్కి వస్తే వుడన్, అసిడిక్, బ్యాండిట్, బైండర్. ఫైనల్ పొజిషన్కి వస్తే చూడండి, హెల్డ్, అబోర్డ్, నాట్ అబోర్డ్, అబ్రాడ్. అబ్రాడ్ కూడా పదం ఉంది, అది కూడా ఫైనల్ పొజిషనే. ఇది అబోర్డ్, అకార్డ్, ఫ్రైడ్. నెక్స్ట్ వన్ కాకు వచ్చినామంటే ఇనీషియల్ పొజిషన్ కంప్లైన్, క్యాట్, కైండ్, కింగ్. మిడిల్ పొజిషన్ డాక్టర్, అబేకస్, బికాస్, ఎక్స్క్యూజ్. దెన్ ఫైనల్ పొజిషన్ టెక్నిక్, క్లినిక్, ట్రాఫిక్, అక్వేటిక్. గ్లాస్, గ్రాబ్, గేమ్, గివ్. డిగ్రీ, బాగెయిన్, బెగ్గరీ, డాగర్. తర్వాత బిగ్, బ్లాగ్, డింగ్, ఫ్రాగ్. నెక్స్ట్ ఫ్రికేటివ్స్. సో ఈ ఫ్రికేటివ్స్ ముందు మీకు ఒకసారి మన టెక్స్ట్ బుక్ ఒకసారి చూద్దాం, టెక్స్ట్ బుక్ లో ఏముంది అనేది. యా,
మీకు ప్లాజివ్స్ ఇంతనే ఉండేది, మనము చాలా ఎక్కువ చెప్పుకున్నాము. ఓకే, ప్లాజివ్స్ అంటే ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా ఇటువంటి మీకు ఎక్సైజ్ ఏమి లేవు. ఇవి ఇనీషియల్ పొజిషన్, మీడియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్. పా, బా, టా, డా, కాగా ఇవన్నీ చెప్పుకున్నాం. ద లెటర్ బా ఈజ్ సైలెంట్ వెన్ ఇట్ కమ్స్ ఆఫ్టర్ మా. ఇంకా కొన్ని ఇచ్చినారంట మా తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ సకం, సకం అన్నప్పుడు బా ఉంది కానీ బాని మనం పలకం. అదేవిధంగా కోమ్, కోమ్లో చూడండి బి సైలెంట్ అవుతుంది, కోమ్ అంతే బి అనేది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ సైలెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ వర్డ్ టు, దట్ ఈస్ ఎగ్జాంపుల్ డెట్. ఒక్కోసారి మధ్యలో వస్తుంది డెట్, డెట్లో బి ఉంది కానీ మధ్యలో ఇది సైలెంట్ అయిపోయింది. ఓకే, ఇంకా మినిమల్ పేర్స్, మినిమల్ పేర్స్ అనేటివి ఒకటి ఇచ్చాడు ఇక్కడ, ఇది కూడా దాంట్లో ఉన్నట్టుంది. ఈ మినిమల్ పేర్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కన్సిస్ట్ ఆఫ్ 2 వర్డ్స్, 2 పదాలు ఉంటాయి, విచ్ ఆర్ ఐడెంటికల్ ఎక్సెప్ట్ ఫర్ ఏ సింగిల్ ఫోనిమ్ అంటే పర్టికులర్ పొజిషన్. ఒకే ఒక రెండు సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ, పిట్ పేర్. చూడండి, పిట్ పేర్లో పా పా సేమ్ ఉంది, మిగతా మాత్రం వేరే ఉన్నాయి అన్నట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిట్ బేర్, బా బా సేమ్ ఉంది, మిగతా అంతా సేమ్ ఉంది. ట్రైన్ టేర్, డ్రెయిన్ డేర్, కాట్ కమ్, గాట్ గమ్. ఇట్లా అంటే ఈ సౌండ్స్ డిఫరెన్స్ చేయడం కోసం అని చెప్పి ఇలా చేస్తామన్నట్టు. దిస్ ఫోనింగ్ కెన్ బి ఎయిదర్ ఏ వోవెల్ ఆర్ ఏ కాన్సనెంట్ సౌండ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మినిమల్ పేర్స్ ఇంక్లూడ్ పిన్ అండ్ బిన్. ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పిన్, బిన్. యాక్చువల్గా పిట్ పేరు కాదు, పిట్ బిట్, ఇలా చూసుకోవాలి మనం. పిట్ బిట్ చూడండి, రెండు ఒకటే ఒక సౌండ్ డిఫరెన్స్ ఉంది, పా బా. అదర్వైజ్ ఈట్ ఈట్ ఈ సేమ్. పేర్ బేర్, ఎటువంటి పా బా తప్ప. ఎయిర్ ఎయిర్, ట్రైన్ డ్రెయిన్, రెయిన్ రెయిన్. ఇక్కడ టా ఉంది, డా ఉంది, వీటిని మినిమల్ పేర్స్ అని చెప్తాం అన్నట్టు. ద ఫోనిమ్ కెన్ బి ఎయిదర్ ఏ వోవెల్ ఆర్ ఏ కాన్సనెంట్ సౌండ్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మినిమల్ పేర్స్ ఇంక్లూడ్ పిన్ అండ్ బిన్, హట్ అండ్ హ్యాట్, అలైవ్ అండ్ అరైవ్, అలైవ్ అండ్ అరైవ్. Look at the table below. It contains 2 examples each of minimal pairs in which the differing sounds pa, ba, ta, da, kaga. Fill in the blanks. ఇవన్నీ మీరు బ్లాంక్స్ ఫిల్అప్ చేయాలి. ఇది ఆల్రెడీ నేను దీంట్లో చేశాను, ఒకసారి చూపిస్తాను. యా, పా బా టా డా అయిపోయింది కదా ఇది. సో మినిమల్ పేర్స్ నేను దీంట్లో ఇవ్వలేదు, సో మీరే ఇది రాయాలి. ఓకే, పేర్స్ లేదు, దీంట్లో యాడ్ చేసింది లేదు. సరే, మనమే చూద్దాం ఇది. యా, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. పిట్ బిట్, పేర్ బేర్. ఇప్పుడు పీకి ఇంకోటి ఏదైనా చెప్పండి మినిమల్ పేర్. ప్యాన్ బ్యాన్, పిఏఎన్ ప్యాన్, బిఏఎన్ బ్యాన్, అట్లా చెప్పాలన్నట్టు. ఓకే, మొత్తం అంతా సేమ్ ఉండాలి, ఒక్క అక్షరం మాత్రం, ఒక్క సౌండ్ మాత్రం డిఫరెంట్ గా ఉండాలి. ప్యాన్ బ్యాన్, ప్యాట్ బ్యాట్, ప్యాట్ బ్యాట్. చెప్పండి ఏమన్నా, నేను రెండు చెప్పిన. ప్యాట్ బ్యాట్. టాలో తీసుకున్నామంటే టిన్ డిన్, ట్యాన్ డాన్, టక్ డక్. తర్వాత కాలో, కాట్ ఘాట్, కమ్ గమ్, కైండ్, సారీ కైండ్ రాదు, కమ్ గమ్. కేమ్ గేమ్, కేమ్ సిఏఎంఈ కేమ్, జిఏఎంఈ గేమ్. క్యాట్, క్యాట్కు రాదు, క్యాట్ ర్యాట్ వస్తుంది కానీ క్యాట్ గ్యాట్ అనేది లేదు పదం. కట్ గట్, కట్ గట్, సియుటి కట్, జియుటి గట్.
క్యాన్ ఇట్లా చాలా పదాలు మనము ట్యాగ్ చేసుకోవచ్చు. థింక్ అబౌట్ ఇట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇట్ రైట్ నౌ. ఓకే, సో దీంతో మనకు ఈ మొత్తం ప్లాజివ్స్ అనే చాప్టర్ అయిపోయింది. ప్లాజివ్స్ అనే చాప్టర్ అయిపోయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఓపెన్ ఫర్ డిస్కషన్. ఇంకా 1 or 2 minutes మాత్రమే ఉంది. యూ కెన్ ఆస్క్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇప్పుడు. ప్లాజివ్స్ అర్థమైనాయా? అర్థమైనాయి సార్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఫ్రికటివ్స్ చెప్పుకుందాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది ఒకటి నింపండి. మీకు ఇది సారీ మీకు హోంవర్క్ లాగా ఇది ఒక్కటి నింపండి. ఇది మినిమల్ పేర్స్ ఒక్కటి తయారు చేయండి. నేను ఆల్రెడీ రెండు చెప్పాను, ఇంకా కొన్ని తయారు చేయండి. ఓకే, 10 తయారు చేయండి. పాకి బాకి మినిమల్ పేర్, టాకీ డాకీ మినిమల్ పేర్, కాకి గాకి మినిమల్ పేర్స్. ఒక 10 ఈచ్ రాసి ఒక పేపర్లో రాసి నాకు షేర్ చేయండి గూగుల్లో. ఓకేనా? ఓకే సార్. ఓకే, రైట్. షెల్ వి క్లోజ్? క్లోజ్ చేద్దామా ఈ రోజుకి? చేద్దాం సార్. రేపు చూద్దాం. రైట్, బాయ్.